Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. I do set my bow in the cloud. Genesis 9th chapter 13 verses. మేఘములో నా ధనుస్సును ఉంచితిని. ఆదికాండము 9వ అధ్యాయము 13వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుచున్నాడు. ఏమని అనగా, మేఘములో నా ధనుస్సును ఉంచితిని. దేవుడు నోవాహుతో నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధనకి గుర్తుగా ధనస్సును మేఘంలో ఉంచాడు, సాక్షిగా ఉంచాడు. ఎందుకు అలాగా ఉంచాడు అంటే, నోవాహు కాలంలో జలప్రళయానికి ముందు ప్రజలందరూ కూడా దేవునికి విరుద్ధముగా జీవిస్తూ అన్యదేవతలను చేసుకొని వాటికి పూజిస్తూ మద్యపానము అనేక రకాలైన పాపంలో నిండిపోయి ఉన్నప్పుడు దేవుడు దానిని చూచి ఎంతో బాధపడి, నేను జలప్రళయము రప్పించేదనని చెప్పి దేవుడు నోవాహుతో మాట్లాడతాడు. ఆ విధముగా జలప్రళయము వచ్చింది. అందరూ చనిపోతారు. నోవాహు మాత్రమే జీవిస్తాడు, అతని కుటుంబం కూడా. అలాగే దేవుడు అప్పుడు ఆ యొక్క ప్రళయము తగ్గిపోయిన తర్వాత దేవుడు ఎంతో సంతాపపడతాడు. ఎందుకు అంటే, నేను సృష్టించిన వీరు నేనే తీసివేస్తే ఎలాగా అని తను బాధపడి నోవాహుతోనూ అక్కడున్న ఆ పశు పక్షాదులతో భూమితోనూ అన్నిటితో నిబంధన చేస్తాడు. ఇంకెప్పుడు నేను సమస్త శరీరులు జలప్రవాహంలో కొట్టుకొని పోకుండా, నేను లయపరచకుండా దేవుడు ఇంకెప్పుడు జలప్రలయాన్ని కలిగించనని మాట్లాడుచాడు. ఆ మాటని దేవుడు నోవాహుతో నిబంధనగా చేసుకుంటాడు. ఆ నిబంధనకి గుర్తుగానే మేఘంలో ధనస్సుని ఉంచుతాడు. కాబట్టి ఈ విధముగా ఈ ధనస్సు అనేది ఇక్కడ మనకి ప్రస్తావించబడింది. దేవుడు ఎప్పుడు యథార్థవంతుడు. ఆయన చెప్పిన మాటని ఎప్పుడు ఆయన నెరవేర్చకుండా ఉండలేదు. మనమే మానవులుగా దేవుని యొక్క మాటని తృణీకరిస్తూ నిబంధనలను ఆజ్ఞలను వ్యతిరేకంగా జీవిస్తూ దేవుని యొక్క నిబంధనని మరుస్తూ ఉంటాం. ఆయన ఆజ్ఞలను పాటించకుండా జీవిస్తూ ఉంటాం. దేవుడు ఎప్పుడైతే మనతో నిబంధన చేస్తాడో, ఒక మాట ఇచ్చాడో, ఒక వాగ్దానం ఇస్తాడో, దాన్ని తప్పకుండా దేవుడు మనకి ఆ నిబంధనని, ఆ వాగ్దానాలన్నిటినీ కూడా రుజువు చేస్తాడు. మాట ఇచ్చినవాడు ఎంత మాత్రమును తప్పడు మన దేవుడు. కాబట్టి ఈ వాగ్దానము మనందరి జీవితంలో దేవుని యొక్క మాటలను, ఆయన యొక్క ఆజ్ఞలను మనం ఎల్లప్పుడూ ఒక నిబంధనగా గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఈ విధముగా దేవుణ్ణి మనము అలాంటి నిబంధనలు మన మనస్సులో, మన హృదయంలో ఎల్లప్పుడూ ఉంచుకోవాలి అని దేవునితో మనము ప్రార్థిద్దాం. ప్రార్థన. ప్రేమమయుడా, కనికరపూర్ణుడైన మా తండ్రి, మహోన్నతుడా, మహాగరుడైన మా రాజా, మీకెన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనములు. దేవా, ఈ వాగ్దానము ఎంతగా నువ్వు మనసుని నొచ్చుకొని ఇంకెప్పుడు నేను జలప్రళయం రప్పించనని నువ్వు చేసుకున్న నిబంధన ఎంతో గొప్పది ప్రభువా. నీ హృదయ ప్రేమ మేము అర్థం చేసుకునే వారముగా, మేము కూడా మీరిచ్చిన నిబంధనలను, ఆజ్ఞలన్నిటినీ నీకు చిత్తానుసారముగా మేము జీవించడానికి అట్టి హృదయమును, పరిశుద్ధాత్మ శక్తి బలమును తండ్రి మాకు దయచేయమని, నీ కృపచొప్పున మమ్మల్ని నీ నిబంధనలోనికి మమ్మల్ని నడిపించుకుని నువ్వు రాకడ పర్యంతము వరకు అట్టి యొక్క కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.